మనకేం తెలుసు, మన వాళ్ళ జోలికి వెళ్ళమైతే 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళైనా మనకేం తెలుసు. అదిగో జనం పడుతున్నారుగా, అది చూపింది జనానికి. ఫ్రీ బస్ పథకం పెట్టారు. మరి దాని గురించి ఏమన్నా జనం పడుతున్నారు బస్ స్టాండ్ లోనే, ఎక్క ముందే బస్సులు పోతున్నాయి. జనం పడేదే ఉంది. ముందే పోతున్నాయంట. వాళ్ళు ఎక్కువ దిగుతూ వల్ల ఒక టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏమో లాగిసి దిగుతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు. ఏమి లేదు. ఏం చేయాలంటారు దాన్ని, ఆ పథకాన్ని? ఎందుకు ఆ పథకం పెట్టినా ఒకటి పెట్టపోయినా ఒకటి తీసి బాధంగా శుభ్రంగా వాళ్ళు లేని వాళ్ళకి పింఛన్ పొంచిన ఎత్తి కొత్త వాళ్ళకి వాళ్ళు బతుకుతారు. ఇంకా సూపర్ హిట్ అంటున్నారు. అన్ని అయిపోయినాయి, అన్ని ఇచ్చేసారుగా. ఇంకా ఏముంది అక్కడ, అన్ని ఇచ్చేసాం. సీఎం చెబుతుంటే అన్ని పథకాలు ఇచ్చేసామని. అన్ని ట్రాన్స్పరెంట్ గా చేసాము. అన్ని చేశారు బాగా, అన్ని బాగా ఇచ్చారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది? ఎవడొచ్చినా అదే బడి, ఆడొచ్చినా అదే బడి, ఈడొచ్చినా బండి. శుభ్రంగా జనాన్ని కూర్చోబెట్టి పెట్టేవాడు ఎవరు లేడు. ఎవరి పని ఆడు చేసుకోవాల్సిందే. మేమైతే 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తాము. 20 అంటే ఈయన 20 ఇస్తాడు, 40 ఇస్తాడు వచ్చేవాడు. అది అంటున్నారు కదా, తీసుకొస్తాము, డెవలప్మెంట్ చేస్తున్నాము. తీసుకొచ్చారు. ఇంకేముంది, 2 సంవత్సరాలకే ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. సంవత్సరాలు సగం అయిపోయింది. అవి అవలేదు. ఇంకేమి కడతారు వీళ్ళు? పొందా ఏమి లేదు, చేయలేరు. చేసేదానికి ఖజానా లేదు. డబ్బు ఉంటే కదా చేసేది, డబ్బు లేదు చేస్తారు. చేసిపోయాడు, ఇదంతా ఏం లేదు. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈడు, వాళ్ళ అమ్మమ్మ కూడా ఆడు, ఇద్దరు తక్కువ కాదు. ఎవడు చేసేది ఏమి లేదు. ఆడు చేసిన అప్పు చేయాల్సిందే, వీళ్ళు చేసిన అప్పు చేయాల్సిందే. వీళ్ళు చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నాడు బాగుపడతాడు కానీ లేనోడికి ఏమి లేదు. ఏది పెట్టా జనాన్ని తింది.